రెడ్డి నా పక్కన కూర్చో. ఏమిటా దర్జాగా నా పక్కన వచ్చి కూర్చున్నావు? దూరంగా పో. ఎందుకు పోవాలి? నా కులం ఏమిటి, నీ కులం ఏమిటి? నేను రామశాస్త్రి, నువ్వు వీరారెడ్డి. శాస్త్రికే పెద్ద గొప్ప, నీ ఇక్కడే కూర్చుంటా. కూర్చోగా చూద్దాం. ఏం చేస్తావేంటి? ఏం చేస్తానా? ఏం జరిగింది బాబు? తక్కువ కులం వాడు నా పక్కన కూర్చున్నాడండి. తక్కువ కులం అని ఎక్కడ రాసింది బాబు? పేరులోనే ఉంది సార్. వాడి పేరు వీరారెడ్డి, నా పేరు రామశాస్త్రి. అలాగే. చూడు బాబు, నీ పేరులో శాస్త్రి తీసేస్తే నీ పేరేమవుతుంది? పట్టి రాము. చూడు బాబు, నీ పేరులో రెడ్డి తీసేస్తే నీ పేరేమవుతుంది? వీరయ్య అవుతుంది. అప్పుడు కులాలు తెలియవుగా. ఇప్పుడు తెలుసుగా. కానీ రాము వీరయ్య అని తెలుసుకుంటూ ఉంటే కొన్నాళ్ళు కులాలు మర్చిపోతారు. ఇలా దెబ్బలాడు కూడా మానేస్తారు. ఎందుకు మర్చిపోవాలి? ఎందుకంటే మన కులాలు ఉన్నందువల్ల లాభం ఏమిటి చెప్పు? ఇలా దెబ్బలాడుకోవడం, చంపుకోవడం తప్ప ఇవన్నీ మర్చిపోయి మనమంతా ఒకటిగా హాయిగా ఉన్నాం అనుకో, ఎంత బాగుంటుంది. అవును, బాగుంటుంది. మరి పెద్దలు ఎందుకు కులాలు పెట్టారు? ఆ రోజుల్లో వాళ్ళు చేసే పనులు బట్టి అలా పిలిచేవారు.